ఎజెండా శిక్షణమే ఇవ్వాలన్నది జగను ఎజెండా ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా. చాలా ఇంపార్టెంట్ అది. అనుబంధ సంఘాల వల్ల కార్యకర్తలు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా యాక్టివ్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో వచ్చేది వైఎస్ఆర్ ప్రభుత్వ రంగంలోనే మద్య షాపులు నడిపించాలి. ప్రభుత్వ రంగంలోనే మద్య షాపులు నడిపించాలి. తక్షణమే సిబిఐ ఎంక్వైరీ వేయాలి. నకిలీ మద్యంపై తక్షణమే సిబిఐ ఎంక్వైరీ వేయాలి. लेडीज रिक्वेस्ट सर लेडीज अंతా ఐదోటను పసుపు కుంకుమ నిలబెట్టి బాధ్యత మీదే సార్. ఉన్నతాధికారులకి క్లియర్ గా మీరు చెప్పిన ప్రతిదీ ప్రాణాలు కాపాడే బాధ్యత మీదే సార్. రోజు అదే పోరాటంలో భాగంగా ఈరోజు గాజువాక నియోజకవర్గంలోని సమన్వయకర్త గాజువాక సమన్వయకర్త అయినటువంటి దేవాన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నకిలీ మద్యం మీద పోరాటం అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో అన్ని ప్లేసుల్లో కూడా మద్యం మీద పోరాటం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ మద్యం మీద పోరాటం అనేది ఎవరికి తెలియకుండా చాప కింద నీరులాగా జనాల ప్రాణాలను హరిస్తూ ఈరోజు మీకు తెలిసిన విషయం ఏంటంటే ఈ మద్యం మన అధికారంలో మనం పోయిన తర్వాత ఈ సంవత్సరం కాలంలో ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళ సంఖ్య 421 మంది చనిపోయారు మద్యం దీని కల్తీ మద్యం తాగి. అంతకుముందు మనం అధికారంలోకి ఉన్నప్పుడు మద్యం అమ్మారు. మద్యం ఏ బ్రాండ్ ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అని పెట్టేసి కల్తీ మద్యం మీద వేల కోట్లు సంపాదించేసి ఏదో చేశారని చెప్పి అప్పుడు కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజలను మభ్యపెట్టేసి నిన్న ఈ విధంగా అన్యాయం జరిగిపోయింది, రాష్ట్రంలో దోచుకున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని చెప్పి ఆయన అధికారంలోకి కూడా రావడం జరిగింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు మనం ఈ మధ్య